అనమాట. ఐ నీడ్ టు డూ సమ్ బిజినెస్, సమ్ బియుఎస్ఎన్ఎస్ బిజినెస్ ఆన్ దిస్ అనమాట. అంటే ఏంది, క్లయింట్ నీకు ఆల్రెడీ 100 మంది క్లయింట్స్ ఉన్నారనమాట. క్లయింట్కి ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలో నీకు అర్థమైంది. నాకు 10 రకాల క్లయింట్స్ ఉన్నారు, ఆ క్లయింట్కి ఏం కావాలో అర్థమైపోయింది. సో నేను ప్రతిసారి గోడాడీకి వెళ్ళి హోస్టింగర్లకు వెళ్ళేసి, లేకపోతే నేమ్ స్పేస్లోకి వెళ్ళేసి, మైల్స్ వెబ్లోకి వెళ్ళేసి కొనాలంటే నాకు ప్రాబ్లం ఉంది. నేనేం చేస్తా, వీళ్ళందరికీ ఒక మెయిల్ పెడతాను, ఐ నీడ్ ఏ రీసెల్లార్ హోస్టింగ్ అంటాను. ఏమంటాను, రీసెల్లార్ హోస్టింగ్, RESELLR, రీసెల్లార్ హోస్టింగ్ అనమాట. ఈ రీసెల్లార్ హోస్టింగ్ అంటే ఏంది, నేనే పెద్ద స్పేస్ తీసుకుంటాను అనమాట. నువ్వు అపార్ట్మెంట్ ఉండకు, నేనే అపార్ట్మెంట్ కి కావాల్సిన స్పేస్ నాదే, మొత్తం నాదే. ఏంది, ఆయనకి ఏం కావాలి, 2 BHK కావాలా, 3 BHK కావాలా, 4 BHK కావాలా, అతను తగ్గట్టు నేనే కస్టమైజ్ చేసి అతనికి ఇచ్చేస్తాను అనమాట. దానికి సపరేట్ ప్రైస్ లేదు. జనరల్ ప్రైస్ కావాలంటే స్టార్ట్స్ ఫ్రమ్ 1.5 crore అంటాడు. లేదు మొత్తం అతను స్పెషలైజేషన్ తగ్గట్టు కావాలి, మొత్తం నేను చేసి ఇస్తా అంటే మినిమం రఫ్ ఎస్టిమేట్ వేసుకొని 2.5 to 3 crores అంటే వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. సో డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ప్లాన్స్ అనమాట. మళ్ళీ రీసెల్లర్ హోస్టింగ్ అంటే ఇది పెద్ద స్పేస్ ఇస్తాడు, మంచి ర్యామ్ బ్యాండ్విడ్త్ అన్ని ఇస్తాడు అనమాట. నువ్వు ఒక వెబ్సైట్ కి వాడతావా, 10 వెబ్సైట్లు వాడుకుంటావా, 1000 వెబ్సైట్లకు వాడుకుంటావా, నీ ఇష్టం అనమాట. సో రీసెల్లర్ హోస్టింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 30,000 per month, 30K per month. You can start your own బిజినెస్ అన్నమాట. రిగార్డింగ్ హోస్టింగ్ అండ్ డొమైన్. నేను అడిగారు అనమాట, సార్ నేనే డొమైన్ నేమ్స్ కొనవచ్చా? చేసుకోవచ్చు. డొమైన్స్ పక్కన పెడితే హోస్టింగ్ బిజినెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అది కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ నువ్వే అక్కడ ప్రతిసారి పోయి కొనే బదులు నేనే బల్క్ గా తీసుకుంటాను డేటా, నువ్వే వాళ్ళకు సపరేట్ బిల్లింగ్ చేస్తావు. నేను 30,000 50,000 సంవత్సరానికి కొట్టుకున్నా. ఒక క్లయింట్ వచ్చిండు, అతనికి 5,000 వేస్తాను. ఇంకో క్లయింట్ వచ్చింది, అతని రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, అక్కడ కొనే బదులు నా దగ్గర కొన్నాడు అనుకో, నేను 30,000 కొని నేను 3 లక్షల బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ బిజినెస్. మీకేం కావాలి, క్లయింట్స్ ఉన్నారనుకో, కంపెనీలో చేసే సంవత్సరానికి నెలకు 50,000 అంటే 12 months కి ఎంత అవుతుంది సార్, 6 lakhs. నువ్వు 20-30 క్లయింట్లను పట్టుకున్నావు అనుకో, కథం, యూ ఆర్ గోయింగ్ టు మేక్ 2 to 3 lakhs per annum కూడా చేసుకోవచ్చు అనమాట. దట్ ఆల్ కన్సర్న్ రీసెల్లర్ హోస్టింగ్. రీసెల్లర్ హోస్టింగ్ కావాలంటే ఏం చేయాలి, యూ మస్ట్ హ్యావ్ ఏ క్లయింట్స్ అనమాట. CLI ఏంటి, లేకపోతే నువ్వు ఒక ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయాలన్నా దిస్ ఇస్ సూటబుల్ అనమాట. 30,000 per month నువ్వు పెట్టుకుంటే చాలు. యూ కెన్ హ్యాండిల్ అప్ టు 25 clients హ్యాండిల్ చేయవచ్చు. ఎన్ని క్లయింట్స్ ని, 25 clients ని నువ్వు హ్యాండిల్ అనేది చేయవచ్చు. మళ్ళీ 25 clients దగ్గర ఒక్కొక్క దగ్గర పర్ యానమ్ డొమైన్ నాదే, హోస్టింగ్ నాదే, మొత్తం నేను అన్నానుకో 5,000 చాలు సార్ అంట. అంటే 25 ఎంత సార్, 1.25 lakh అనమాట. డొమైన్ నాదే, హోస్టింగ్ నాదే, ఐ విల్ టేక్ కేర్ అంట. బట్ డిజైనింగ్ కాస్ట్ సపరేట్. లేదు సార్ మీకు ఎంత ట్రాఫిక్ వచ్చినా నేను తట్టుకుంటా, వీ హ్యావ్ ఎ కస్టమైజ్డ్ ప్లాన్, స్టార్ట్స్ ఫ్రమ్ 10K, వీ హ్యావ్ కంప్లీట్ మేనేజ్మెంట్ అనమాట. సో 10K ఇంటూ 25 clients అంటే ఎంత సార్ అంటే యూ క్యాన్ మేక్ 2.5 lakh బిజినెస్ అన్నమాట. అర్థమైందా సార్? ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది సార్, ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది ఓన్లీ హోస్టింగ్ లోనే.